హాయ్ అండి. ఇప్పుడు నేను మాఘమాసంలోని 8వ రోజు 8వ అధ్యాయాన్ని పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశం ఇచ్చుట. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు లేక హంసన్ జన్మించినాడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుల రూపాన్ని జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతి అన్న నగరం రాజధానిగా చేసుకొని పరిపాలించుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వలన నేను అనేక విషయములు తెలుసుకుని ఉంటుంది, కానీ మాఘమాసం యొక్క మహత్యమును విని ఉండలేదు. కాన మాఘమాసం యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు కోరికను మన్నించి ఈ విధముగా వివరించను. భూపాల, భరతఖండంలోనున్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమునందు ఎచటనూ లేవు. ఆ నదుల్లో ముఖ్యమైనవి 12. అందుచేతనే వాటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశి అందున్నప్పుడు ఆయా నదులు పుష్కర ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానం చేసి దాన ధర్మములు ఆచరించినడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు సఖ్యము కాదు. అందున మాఘమాసమునందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలము కలుగుటే కాక జన్మరాహిత్యం కూడా కలుగును. కనుక ఏ మానవుడైనను మాఘమాసములో నదీ స్నానం తప్పకుండా చేయవలను. అటులో చేయని ఎడల ఆ మనుషుడు జన్మజన్మలు ఎందున తాను చేసుకున్న పాపఫలం అనుభవించక తప్పదు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఉండగా మాఘ స్నానం చేసి ఒక బ్రాహ్మణునికి దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి ఇంకను ఈ విధంగా చెప్పెను. పూర్వకాలమున గంగా నది తీరమున ఉత్తర భాగమున భాగ్యపురమున పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరుల వలె ఉన్నారు. ఆ నగరంలో హేమాంబరుడను వేషుడు కలడు. అతని గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణములు రాసుల కొలది ఉన్నవి. కొంతకాలం నాకు హేమాంబరుడు చనిపోయాను. తండ్రి చనిపోగానే అతని 2 కుమారులు తండ్రి ఆస్తిని భాగములుగా చేసుకుని పంచుకొని ఇష్టం వచ్చినట్లు పాడు చేయుచుండ్రి. ఇద్దరు చెరొక ఒక ఉంపుడు కత్తిను చేరదీసి కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడైన దైవవశమున అడవిలో పెద్ద పులి నోటపడి చనిపోయినాడు. చిన్న కుమారుడు వేషతో ఉద్యానవనంలో విహరించుండగా ప్రమాదవశాత్తు త్రాచుపాము కరుడు చేసి నోటి వెంట నొరకలు వచ్చి చనిపోయినాడు. ఈ విధముగా హేమాంబరుని కుమారులు ఇద్దరు చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి. చిత్రగుప్తులు వారి జాబితాను చూసి పెద్దవారిని నరకంలో పడవేయమన్నాడు. 2వ వారిని స్వర్గమునకు పంపించమంచున్నాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము, ఇద్దరము ఒకే విధముగానే పాపములు చేసి ఉన్నాము. ఆయనను అతనికి నరకము, నాకు స్వర్గము ఎలా ప్రాప్తించినది అని అడిగాను. ఆ మాటకు చిత్రగుప్తుడు, ఓయి వైశ్యపుత్ర, నీవు నీ వయస్సును కలుసుకున్నట్టుకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగా నదిని దాటి ఆవల ఒడ్డున నీ మిత్రుని ఇంటికి వచ్చుచుండెడి వాడవు. అటులోనే మాఘమాసంలో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడు అయినావు. మరొక విషయం ఏమనగా, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశించును. కావున విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలమే కలిగినది. అదియును కాక ఆ బ్రాహ్మణుడు చెప్పించు గాయత్రి మంత్రమును కూడా నీవు విని ఉన్నావు. గంగా నదిలోని నీరు నీ శరీరంపై పడినది కనుక నీ పాపము నశించినందువలన నేను స్వర్గమునకు పంపుచున్నాము అని చిత్రగుప్తుడు వివరించిన. ఆహా, ఏమి నా భాగ్యము! గంగా జలం నా మీద పడినంత మాత్రమే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్య కుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గమునకు వెడలెను. నా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.